अग्नि पड़ता था ये पढ़ना होता है। హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లేజీ బ్లాగ్. సరే, ఇవాళ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. ఇవాళ వీడియో వచ్చేసి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. సరే, ఇక్కడ ఏంటి నేను తవ్వుతున్నాను అనుకుంటున్నారా? సరే, ఇది వచ్చేసి పసుపు అంటే ఇది పసుపు దుంపలు. ఇవి నేను చెట్లు పెట్టి 9 months అయింది. 9 monthsకి ఇది హార్వెస్టింగ్కి వచ్చింది. యాక్చువల్లీ నాకు హార్వెస్టింగ్ ఎట్లా చేయాలో కూడా తెలియదు. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పసుపులో. నా ఫ్రెండ్ నాకు 3 దుంపలు ఇచ్చాడు. ఆ 3 దుంపలు తీసుకొచ్చి నేనైతే మొక్కలు పెట్టాను. ఆ మొక్కలు మొత్తం వచ్చేసి ఒకేసారి మొత్తం కుప్పగా వచ్చేసరికి దాన్ని మొత్తం తీసేసి మళ్ళీ విడిగా పెట్టాను. విడిగా పెట్టిన దాన్ని మళ్ళీ దానికి 3 weeksకి ఒకసారి కౌడాంగ్ మాన్యూర్ అయితే ఇచ్చాను. వచ్చేసి జింజిబరేషియా ఫ్యామిలీకి చెందింది. ఇది వచ్చేసి పెట్టిన 9 monthsకి లేకపోతే 1 yearకి మొక్కలు అనేవి ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత మనం హార్వెస్టింగ్ చేసుకోవాలి లీవ్స్ డ్రై అయిన తర్వాత. సో ఇంకా నాకు తెలియదు, ఇంకా లీవ్స్ డ్రై అవుతున్నాయేమో ఒకసారి ఒకటి తీసి చూద్దామని తీస్తే దాంట్లో లోపల పసుపు కనిపించింది. ఇంకా అలా తీద్దామని చెప్పి స్టార్ట్ చేశాను తీయడం. సో ఇది తవ్వుతున్నప్పుడు ఫీలింగ్ అయితే చాలా అమేజింగ్గా ఉంది. అసలు లోపల ఏముందో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు అన్న ఫీలింగ్తో ఊహించని ఎక్స్పీరియన్స్తో అయితే థ్రిల్లింగ్తో తవ్వుతున్నాను లోపల ఏముందో అని చెప్పి. అది ఎంత పీకినా రాకపోయేసరికి దానికి ఫస్ట్ అయితే వాటర్ పెట్టాను. వాటర్ పెట్టి చిన్నగా తీస్తున్నాను, ఒక్కొక్కటి తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంది. వాటర్ ఇప్పుడు ఎందుకు పెట్టాను అంటే పసుపు హార్వెస్ట్కి 1 week బిఫోరే వాటర్ ఆపేయాలి. అప్పుడు ఆ చెట్లు అనేవి ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత మనం పసుపు అయితే తీసుకోవడానికి రెడీ అవుతుంది. సో ఇంకా అలా పసుపునైతే తీస్తున్నాను. చూడండి ఎట్లా వస్తుందో. ఇక్కడ అది ఒకటే పెట్టాను, చూడండి ఎట్లా కనిపిస్తుందో మీకు, ఎంత బంచ్ వచ్చిందో. అయితే మీకు క్లియర్గా కనిపించడానికి అయితే వాష్ చేసి చూపిస్తాను చూడండి. సో నేను పెట్టింది సెంటర్లో డార్క్ కలర్గా ఉంటుంది చూడండి, బ్లాక్ కలర్ది. అదొకటి పెట్టాను. దానికి పక్కన ఇన్ని వచ్చాయి. ఈ మొక్కలు వచ్చేసి మాకు ఇంటి బయట ఉంటాయి. సో ఇవి మొత్తం తీసేసి లోపల ఇంట్లోకి తీసుకెళ్ళి వాష్ చేసుకుందామని చెప్పి తీగుతున్నాను. కానీ ఇవి రావట్లేదు, లోపలే సగం సగం విరిగిపోతున్నాయి. వాటన్నిటిని తీసేసి లోపలికి తీసుకొచ్చి వాష్ చేస్తున్నాను. అది తీయడం రాకనో లేకపోతే హార్వెస్టింగ్ తెలియకనో సగం వచ్చేసి లోపలే ఉండిపోయినాయి. ఇంకా నేను కూడా వదిలేసాను, నెక్స్ట్ ఇయర్కి అయితే పనికి వస్తాయిలే, లోపలే ఉండి ప్లాంట్స్ వస్తాయని. ఇది పైన మొక్క చూడడానికి చాలా చిన్నగా ఉంది, కానీ లోపల దుంప అయితే చాలా బాగా పెరిగింది. దీని క్లీనింగ్ ప్రాసెస్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా టైం పట్టింది. ఇది మొత్తం తీయడానికి, వాష్ చేయడానికి, మొత్తం ఒక్కొక్కటిగా వాష్ చేసుకొని మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను పెట్టింది ఏం పెట్టాను, ఏం వచ్చిందని చెప్పి ప్రూఫ్తో చూపిస్తాను. ఇది వచ్చేసి నేను పెట్టింది ఫస్ట్ ఒక చిన్న దుంప పెట్టాను, దానికి సైడ్స్ ఇన్ని ట్యూబర్స్ వచ్చాయి. ఇది చూడండి, మళ్ళీ దాంట్లో సగం లోపల ఎరిగిపోయాయి. సో ఆ మొక్క హైట్ చూడండి ఎంత ఉందో, మొక్క చిన్నగా ఉంది కానీ లోపల దుంప అనేది బాగా ఊరింది. అయినా నేను పెట్టింది అప్రాక్సిమేట్లీ 4 పెడితే దానికి 7 ప్లాంట్స్ వచ్చి, ఆ 7లో ఒకటి చనిపోయింది, 6 బతికాయి. ఆ 6కి వచ్చిన హార్వెస్ట్ ఇదంతా నేను మీకు చూపిస్తుంది. ఈ పసుపు అనేది మనం మొత్తం వాడుకోకూడదు. దీంట్లో బాగా ముదురుగా లావుగా ఉన్నవి అయితే నెక్స్ట్ ఇయర్ సీడ్స్కి అయితే ఉంచుకోవాలి. సో నేను ఇక్కడ మీకు చూపిస్తాను కదా, వచ్చేసి మళ్ళీ మనం ప్లాన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే పనికి వస్తుంది ఇదంతా. సో ఇంకా అలా నేను వాష్ చేసిన దాంట్లో చాలా ముక్కలు అయిపోయి అయితే పడిపోయాయి లోపల వాటర్లో. ఇంకా అవన్నీ కలెక్ట్ చేస్తున్నాను. ఇంకా అవన్నీ కలెక్ట్ చేసేసి ఇంకా వాటర్లో చాలా మినరల్స్ అయితే ఉంటాయి మొక్కలకు కావాల్సినవి. సో వాటర్ అంతా మళ్ళీ పోసేసి ఇది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనం ప్లాన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే సీడ్గా పనికి వస్తుంది. సో ఇంకా అలా ఎక్కువ వాష్ చేసుకున్న తర్వాత పీసెస్ కింద కట్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లో పౌడర్ కింద వేసుకొని, సో వచ్చిన టర్మరిక్ హార్వెస్ట్ ఇదంతా టర్మరిక్ పౌడర్ ఫ్రమ్ స్క్రాచ్ టు హార్వెస్ట్. ఈ మధ్యలో ఉన్న పీరియడ్ ఉంటుంది కదా, టైం పీరియడ్ చాలా బాగుంటుంది, అమేజింగ్గా ఏమొస్తుంది అని చెప్పి థ్రిల్లింగ్గా మనకి ఉన్న ఎక్స్పీరియన్స్తో మనం పెంచుతున్నాం కాబట్టి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.